చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు పిలుపు మేరకు మనము పెట్రోల్ డీజిల్ను పొదుపు చేయాలా, రాబోయే కాలంలో మనకు పెట్రోల్ డీజిల్ తక్కువగా వస్తుంది, ఇప్పటి నుంచే మనం దాన్ని ఆచరించాలా, మనం ఏ విధంగా దాన్ని మిగిలించాలనే ఉద్దేశంతోనే మరి ఇవాళ టీడీపీ కార్యకర్తల పండగ మహానాడు, అటువంటి మహానాడును నెల్లూరు నుంచి మరి ఆన్లైన్లో జరపాలని, అంటే మంగళగిరి పార్టీ ఆఫీసులో స్టేజీ ఏ విధంగా మహానాడు ఉంటుందో స్టేజీ గీజీ అన్నీ అక్కడే ఉంటాయి. అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు ప్రసంగం చేస్తూ ఉంటారు. అక్కడి నుంచి మరి ప్రతి గ్రామంలో కూడా క్లస్టర్స్, ఈ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 1845 క్లస్టర్స్ ఉన్నాయి. అక్కడంతా కూడా స్క్రీన్ ఏర్పాటు చేసి ఆ క్లస్టర్స్ పరిధిలో ఉన్నటువంటి బూత్ ఇన్ఛార్జీలు, బూత్ కమిటీ, అక్కడ ఉన్నటువంటి డివిజన్ కమిటీ, అనుబంధ సంస్థల కమిటీలు దాదాపుగా 250 నుంచి 300 మంది ఆ క్లస్టర్స్లో కార్యకర్తలు వస్తారన్నమాట. వివిధ రకాల అనుబంధ సంస్థలు, పార్టీ మెయిన్ పార్టీ కానీ వాటన్నిటికి సంబంధించిన కార్యకర్తలు దాదాపుగా 300 మంది సిద్ధమవుతారు. వారందరికీ కూడా స్క్రీన్ ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు అక్కడ మంగళగిరిలో మాట్లాడుతూ ఉంటే స్క్రీన్ మనం కూడా చూడొచ్చును. మనం కూడా మాట్లాడాలనుకున్నప్పుడు ఇక్కడ ఆప్షన్ అవుతుందే, మనం కూడా మన స్క్రీన్ మీద మన బొమ్మ కూడా కనపడి మనం చెప్పదలిచింది చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా మహానాడులో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటారు అన్నమాట. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1845 క్లస్టర్స్లో ఉన్నటువంటి స్క్రీన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కార్యకర్తలు ఎవరైతే మాట్లాడతారో వాళ్ళందరి యొక్క సందేశాన్ని మరి ఆలకిస్తారు. అదేవిధంగా సాంకేతికత పార్టీని ప్రజల దగ్గరకు మరింత చేరువుగా ఇవాళ టెక్నాలజీని ఉపయోగించి చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తల దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. అంటే కార్యకర్తలు ఏదో చెప్పదలుచుకుంటే నేరుగా చంద్రబాబు నాయుడు కూడా ఆ స్క్రీన్ మీద విని చూస్తూ ఉంటాడు. అదేవిధంగా మరి పొదుపులో భాగంగా, ఎందుకంటే ఒక మహానాడు అయితే మామూలుగా 27, 28 ప్రతిదిన మహాసభ జరుగుతుంది. దానికే వేలాది బండ్లు వాహనాలు వస్తాయి అక్కడికి. ప్రతి నియోజకవర్గం నుంచి, ప్రతి గ్రామం నుంచి కూడా కార్యకర్తలు వస్తారు. దాదాపు 25,000, 35,000 మంది కార్యకర్తలు ఈ ప్రతిదిన మహాసభలో పాల్గొంటారు. అన్ని వాహనాలు వివిధ గ్రామాల నుంచి, వివిధ మండలాల నుంచి, వివిధ జిల్లాల నుంచి వస్తే మరి డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఖర్చు అవుతుంది. అదేవిధంగా 29వ తేదీన జరిగే బహిరంగ సభ, దాదాపు 5 లక్షల మంది బహిరంగ సభకు పాల్గొనే విధంగా రూపకల్పన చేసే విధానం. మరి అందరికీ తెలుసు, 5 లక్షల మంది ఒక బహిరంగ సభకు రావాలంటే ఎన్ని వేల వాహనాలు కావాలి, ఎన్ని వేల బస్సులు కావాలనో ఒక్కతూరు మనం ఆలోచించాలి. మననే మన కడపలో జరిగినప్పుడు చూసాం. వేలాది బస్సులు, వేలాది మంది ట్రాక్టర్లు కానీ, బండ్లు కానీ, వాహనాలు 4 వీల్స్ కానీ వస్తే ట్రాఫిక్ జామ్ అయిపోయి ఎక్కడికెక్కడ బండ్లన్నీ కూడా నిలబడిపోయినాయి. జనమంతా తండోపతండాగా నడిచి వచ్చారు. కాబట్టి ఇవాళ డీజిల్ కానీ పెట్రోల్ కానీ మనం పొదుపు చేయాలనే ఉద్దేశంతోనే వీటన్నిటికీ స్వస్తి పలికి టెక్నాలజీ ద్వారా కార్యకర్తల దగ్గరికి మరీ చేరువుగా దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు ఈ టెక్నాలజీ ఉపయోగించి వాహనాలను నిర్వహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరు కూడా ఎక్కడ కూడా మనం ఆందోళన చెందాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరు కూడా ఏదైనా మనకు సందేశం వచ్చినప్పుడు, మనం ఏదో చెప్పదలుచుకున్నప్పుడు ఆ ఆప్షన్ అవుతుందే నేరుగా చంద్రబాబు నాయుడుతో మాట్లాడవచ్చు అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి క్లస్టర్లో కూడా దానికి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా ఎక్కడైతే ఏర్పాటు చేసినారో ఆ స్క్రీన్ అక్కడికి వెళ్ళి మనం కూర్చోవాలి 2 రోజులు, 27, 28 తేదీలో. కాబట్టి ఆ 2 రోజులు కూడా శ్రద్ధతో అక్కడ ఉండి మహానాడు ఏ విధంగా మనం జయప్రదం చేస్తామో అదేవిధంగా దానికి రెండింతలుగా మనం ఈ యొక్క మహానాడు జయప్రదం చేయాలా. మనం ఈ దేశానికే కాదు ప్రపంచానికి సాటి చెప్పాలా. టెక్నాలజీ ఉపయోగించుకొని ఏ విధంగా మనం ముందుకు పోయామో, ఎంత మనం పొదుపు చేసినాము, ఎంత డీజిల్ కానీ పెట్రోల్ కానీ మనం పొదుపు చేసినాము అనే ఒక సందేశాన్ని ప్రపంచానికి చూపించేదానికి మనం ఇవాళ ఈ టెక్నాలజీ వాడుతూ ఉన్నాం. కాబట్టి ఏదేమైనా సరే మహానాడు ఒక పండగ మనకు.
కాబట్టి ఈ పండుగను ప్రతి ఒక్క కార్యకర్త ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈ టెక్నాలజీ ఉపయోగించుకొని చంద్రబాబు నాయుడుకు నేరుగా మాట్లాడే అవకాశాన్ని మనం ఇచ్చిపుచ్చుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కూడా ఇరాన్, ఇరాక్, అమెరికా వల్ల డీజిల్, పెట్రోల్ కొరతలు ఎంతో ఇబ్బందిగా ఉందనే ఉద్దేశంతో ఈరోజు మా నాయకుడు ఇది 2 రోజులకు కుదించి, అది కూడా హైబ్రిడ్ పద్ధతిలో క్లస్టర్లో ఎవరైతే క్లస్టర్లు ఉన్నారో మొత్తం అన్ని క్లస్టర్లో కూడా దాదాపు 200-300 మంది జనం వచ్చి అక్కడ తిలకించే విధంగా, వాళ్ళు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే మాట్లాడే విధంగా కొత్త టెక్నాలజీలో ఈ దినం మహానాడు జరుపుతున్నాం. కాబట్టి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా క్లస్టర్లలో పాల్గొని దీన్ని జయప్రదం చేయాలా. అదేవిధంగా మీకు ఏమైనా అనుమానాలు ఉన్నా, ఏమైనా మాట్లాడాలన్నా మీరు కూడా హైబ్రిడ్ పద్ధతిలో తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.